మెదక్లో కూడా బతుకమ్మ చాలా గొప్పగా ఆడతారు. అక్క గతంలో ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే, మహిళా కార్పొరేషన్ చైర్మన్, మహిళా కమిషన్ చైర్మన్గా కూడా తను చాలా మంచి బాధ్యతలు నిర్వహించి మహిళల కోసం పనిచేసేటువంటి అక్క సునీతక్క గారు మాట్లాడవలసిందిగా కోరు. సభకు నమస్కారం. ఈనాటి యొక్క బతుకమ్మ కార్యక్రమానికి సంబంధించిన పాటల సీడీని ఇనాగ్రేట్ చేసినటువంటి సందర్భంలో మరి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి సోదరిమణి ఉమా గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ హోంశాఖ మంత్రులు, మరి ఎడ్యుకేషన్ మంత్రులు అయినటువంటి అక్క సవితక్క గారు, మరి అదేవిధంగా మాజీ మంత్రులు సత్యవతి గారు, మరి అదేవిధంగా మన కోవలక్ష్మి గారు, అదేవిధంగా పద్మాదేవేంద్ర రెడ్డి గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మరి మాజీ ఎంపీ కవిత గారు, అదేవిధంగా నా దేశపతి శ్రీనివాస్ గారు, మరి సుమిత్ర గారు, శ్రీదేవి గారు, శ్రవంతి గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి సోదరులందరికీ, మా సోదరులు కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసినట్టు మా సోదరులందరికీ, పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు మన తెలంగాణ భవన్లో మనం ఈ యొక్క బతుకమ్మకు అంటే రేపు అమావాస్య నుంచి 10 రోజులు ఆడుకునేటువంటి ఈ బతుకమ్మ కార్యక్రమంలో పాటల రిలీజ్కి మనమందరం కూడా ఇక్కడ జమ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి అని చెప్పేసి తెలియజేస్తూ, నిజంగా మన సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ. మహిళలందరూ కూడా ఇప్పుడే మన కవిత గారు చెప్పినట్టుగా కులం మతం అనేది లేకుండా, బీద గొప్ప అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా కలిసి మెలిసి ఆడుకునేటువంటి గొప్ప పవిత్రమైనటువంటి పండుగ బతుకమ్మ. మరి దేవుడికి రోజు మనం పూలతో పూజ చేస్తాం. ఆ పూలకే పూజ చేసేటువంటి పండుగ, పవిత్రమైనటువంటి పండుగ మన బతుకమ్మ పండుగ. మరి ఈ బతుకమ్మ పండుగలో మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా మరి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పద్మ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్క మహిళ కూడా మరి మహిళల పార్టిసిపేషన్ ఎక్కువ ఉండి మహిళలందరూ బయటకు వచ్చి బతుకమ్మ ఆడుతూ ఆట పాటలతో మరి అదేవిధంగా బోనాలు ఎత్తుకొని మన ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడే దేశ విదేశాల్లో కూడా మరి బతుకమ్మకు ఒక గుర్తింపు అనేది కూడా రావడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఏంటంటే మనం ఆడుకునేటోళ్ళ మీద కొంత, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసి మరి స్టేట్లో పార్టిసిపేట్ చేయడం, మరి అన్ని ఆఫీస్లో ఇప్పుడు సెక్రటేరియట్లు అనుకోండి, అసెంబ్లీ అనుకోండి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా బతుకమ్మ ఆడే విధంగా ఆ మహిళలందరూ కూడా వాళ్ళ యొక్క సమయాన్ని, ఉద్యోగ సమయం దాటిన తర్వాత ఆడుకునే విధంగా ఒక సంప్రదాయాన్ని తీసుకొని రావడం జరిగింది. జిల్లాలకు నిధులు కేటాయించడం జరిగింది, అదేవిధంగా గ్రామాల్లో కూడా పంపించడం జరిగింది. మహిళలందరూ కూడా ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఆడుకునేటువంటి ప్లేసెస్లో మంచిగా నీట్ చేసి, మరి అదేవిధంగా మనకు లైట్స్ ఏర్పాటు చేసి, మరి అదేవిధంగా మళ్ళీ అన్ని మెయిన్ కూడల్లో కూడా పెద్ద పెద్ద బతుకమ్మలు కూడా ఇప్పుడు ఇక్కడ మనం పెట్టుకున్నట్టుగా అటువంటి బతుకమ్మలు కూడా ఏర్పాటు చేసి మంచి పాటలు అందించి ఆడుకునేటువంటి మంచి సౌకర్యాలు కూడా వారు కల్పించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏంటంటే చాలా సంతోషించే విషయం ఏంటంటే చాలా మంది కొత్త బట్టలు కట్టుకోలేక బతుకమ్మకు దూరం అయ్యేటువంటి పరిస్థితిలో ఒక తండ్రిలాగా, ఒక కుటుంబ పెద్దగా, మరి మన పుట్టింటి సారేలాగా ప్రతి ఒక్క మహిళ కూడా చీరలు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి బాధాకరం ఏంటంటే బతుకమ్మ చీరలు లేవు, బతుకమ్మ ఆడుకోవడానికి సౌకర్యాలు కూడా లేవు. పోయినసారి మేము కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కూడా మేము అధికారుల పైన ఒత్తిడి తెచ్చినా వారు ఎటువంటి సౌకర్యం, లైట్లు వేయలేదు, కనీసం ఆడుకోవడానికి ప్లేసెస్ కూడా నీట్ చేయలేదు, మరి కనీసం పాటలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండే. అప్పుడు మనం ఉన్నటువంటి నాయకులు అవన్నీ కూడా సౌకర్యాలు కల్పించడం కూడా జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మనందరం కూడా ఆరోగ్యంగా భావించేటువంటి మన తెలంగాణ తల్లి చేతిలో కూడా బతుకమ్మను పెట్టి మరి ఒక మన నిలువుటద్దంగా నిలిపినటువంటి మరి మన కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తూ, మన సంస్కృతి సంప్రదాయాలు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది, మన భావి తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మళ్ళీ కేసీఆర్ గారే రావాలి. ఎందుకంటే ప్రతి మహిళ కూడా మనం గుర్తు చేసుకోవడం జరిగింది, మాకు పుట్టింటి సారా రాలేదు,
మాకు సౌకర్యాలు కూడా కల్పించలేదు బతుకమ్మ ఆడుకోవడానికి అని చెప్పేసి గుర్తు చేసుకోవడం జరిగింది. తప్పకుండా మళ్ళీ మన కేసీఆర్ గారిని తీసుకొచ్చుకొని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా వైభవంగా జరుపుకుందామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి భవన్లో మరి ఒక పాటలు రిలీజ్ చేసినటువంటి ప్రతి ఒక్క పాటను కూడా జిల్లా హెడ్క్వార్టర్ నియోజకవర్గాన్ని కూడా పంపిస్తే మన మహిళలందరూ కూడా దాన్ని పెట్టుకొని ఆడుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు ఉద్యమకారుడు అన్న మంచిగా చక్కగా పాటలు రాస్తారు, పాడతారు, మంచి మాటలు చెప్తారు. బతుకమ్మకు సంబంధించినటువంటి చరిత్ర, బతుకమ్మ గొప్పతనం అన్న దేశపతి సీనన్న గారిని మాట్లాడవలసిందిగా కోరు. వేదిక మీద, వేదిక ముందు ఉన్న మహిళామూర్తులకు నమస్కారం. బతుకమ్మ పండుగ చెరువు దగ్గర అందరు ఆడవాళ్ళన, కొంతమంది మగవాళ్ళు కూడా ఉంటారు. అట్లనే ఈ సభలో ఉన్న కొంతమంది మగవాళ్ళకు కూడా నమస్కారం. బతుకమ్మ విజయం ఎక్కడుందంటే, వేదిక మీద అందరూ మగవాళ్ళు ఉంటే ఒక్కరో ఇద్దరో ఆడవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరూ ఆడవాళ్ళు ఉంటే నేను ఒక్కడే మగవాళ్ళు. ఇక్కడే బతుకమ్మ విజయం తెలుస్తున్నది. ఇది ఎట్లా ఉందంటే, ఇందరు అక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కడే తమ్ముడు ఉయ్యాల. నాకు అంటే తెలంగాణలో అందరికి కూడా చాలా ప్రియమైన పండుగ, చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. ఎప్పుడెప్పుడు బతుకమ్మ పండుగ అని ఎదురు చూసేది. నిజంగా మగపిల్లలకి దాంట్లో ఏం పాత్ర లేదు, అయినా మాకు కూడా బాగా ఇష్టంగా ఉండేది ఆ పండుగ అంటే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగకి సెలవులు వచ్చినాయి, కానీ అంతకుముందు సెలవులు ఉండదు, బడి ఉండేది. బడి అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు బడి అయిపోతుందా, బతుకమ్మ దగ్గరికి పోతామా అనే ఒక ఉత్సాహం ఉండేది. నిజానికి బతుకమ్మకు ముందు వచ్చేది బొడ్డెమ్మ. బొడ్డెమ్మ నుంచే మొదలవుతుంది ఒక ఉత్సాహము, వేడుక. ఇది ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే ప్రకృతిలోని ఒక్కొక్క అంశాన్ని పూజించడం. బొడ్డెమ్మ అంటే మట్టికి పూజ. మట్టితో బొడ్డెమ్మని చేసి అది కూడా ఒక గుట్టలాగా చేస్తారు, ఒక పర్వతంలాగా చేస్తారు. అంటే ఆ గుట్టల చుట్టూ అల్లుకున్న సంస్కృతి. మనకు భాగవతంలో కూడా కృష్ణుడు గోవర్ధనగిరికి పూజ చేయమంటాడు. ఆ గోవర్ధనగిరికి పూజ అంటే ఇంద్రుడికి కోపం వచ్చి ఆయన పెద్ద వర్షం కురిపిస్తే అదే గోవర్ధనగిరిని ఎత్తి మొత్తం కాపాడతాడు, గోకులాన్నంతా కూడా కృష్ణుడు. అంటే ఆ కొండల మీద కురిసే వాన అది ప్రవహించి వాగులై, వంకలై, పొలాలకు నీళ్ళిచ్చి, చెరువులు నింపి, పంటలు పండి, కనుక ఆ పర్వతాకారంలో అంటే పర్వతాలకు కూడా ఒక పూజించడం, ఉన్నతంగా ఉండాలని కోరుకోవడం, ఔన్నత్యాన్ని పూజించడం. ఆ బొడ్డెమ్మ చుట్టూ కూడా చాలా అద్భుతమైన పాటలు ఉంటాయి. బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డలెందరే కోల్, నీ బిడ్డ నెల గౌరు కోల్, నిత్యమల్లె పువ్వు కోల్, నిత్యమల్లె చెట్టు కోల్, నిత్తే నిలువోసి కోల్. ఈ పాటల నిండా ఎంత గొప్ప భావాలు ఉంటాయో అంత అందమైన నుడికారపు సొప్పు ఉంటుంది. తెలంగాణ భాష తీయదనం, తెలంగాణ భాష సొగసు, ఆ అందం దర్శించాలంటే మనం బతుకమ్మ పాటల్లోనే చూడొచ్చు. మళ్ళీ ఈ పాటలు కట్టిన వాళ్ళంతా ఎవరు? ఇవి రాసిన పాటలు కావు, కట్టిన పాటలు, మౌఖికంగానే ప్రచారమైన పాటలు, ముఖతః ఎవరు రాసి పెట్టిన పాటలు కాదు. రాసిన వాళ్ళు పండితులు కాదు, ఏదో సంస్కృతం నేర్చుకొని, పంచకావ్యాలు నేర్చుకొని, వ్యాకరణం తెలిసి ఇట్లాంటి వాళ్ళు కాదు. ఎవరు మరి ఈ పాటల కర్తలు? సాధారణ మహిళలు, శ్రామిక మహిళలు, నిమ్న వర్ణాల నుంచి వచ్చినటువంటి మహిళలు. వీళ్ళు కట్టిన అద్భుతమైనటువంటి పాటలు. ప్రపంచంలో ఇంకే జాతికి కూడా స్త్రీలు సృష్టించిన ఇంత సాహిత్యం లేదేమో అని నేను అనుకుంటాను. స్త్రీలు సృష్టించిన ఇంత సాహిత్యం, ఇన్ని వేల పాటలు, కొన్ని వేల పాటలు. నిజానికి చాలా ఇవాళ మన స్మృతిపత్రం నుంచి పోయిన ఈ పాటలు అన్నీ లేవు, చాలా తక్కువ గుర్తున్నాయి. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మళ్ళీ అందరం ఆ పాటలన్నీ పుస్తకాలు వేయటం లేదా రికార్డు చేయడం ఇదంతా చేస్తున్నాం. కానీ అసలు మా అమ్మ ఎన్ని పాటలు పాడేది, అవి రోజుల కొద్దీ పాడే పాటలు, ఒక్కరోజుతో అయిపోదు పాట.
బతుకమ్మ పండుగ అంతా నడుస్తుంది ఆ పాట. ఒక్కొక్క పాట 3 రోజులు పాడేది, కథ 3 రోజులు ఉండేది. ఆ పాటలో చెప్పే కథ 3 రోజులు 4 రోజులు ఉండేది. ఆ తెలంగాణ పాటలు కూడా మన ఉద్యమంలో పాడితే కూడా ఒక్క చరణం ఉండకపోవు, 6-7 చరణాలు 7-8 చరణాలు